వియాస్ వెల్కమ్ టు హలో లేడీస్. ఈ వెడ్డింగ్ సీజన్లో ట్రెడిషనల్గా కాకుండా కొంచెం ట్రెండీగా సల్వార్ సూట్స్ని రెడీ అవ్వాలనుకునే వాళ్ళందరికీ బ్యూటిఫుల్ కలెక్షన్ని చూపించడానికి నేను వచ్చేసాను అమీర్పేట్లో ఉన్న తరుణి షోరూమ్కి. మరి ఇక్కడ ఉన్న కలెక్షన్ ఏంటో చూసేద్దాం. వెడ్డింగ్ వేర్ డ్రెస్సెస్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయండి. సో వాటిలోని ప్యాటర్న్స్ చూడాలి అంటే కనుక ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అండి. గోల్డ్ కలర్లో ఒకవేళ కావాలంటే కనుక ఇలా తీసుకోవచ్చు అనమాట. ఇదంతా ఏంటంటే ఆఫ్ వైట్కి గోల్డ్కి మధ్యలో ఉన్న షేడ్ లాగా కనిపిస్తుంటుంది. కిందంతా కూడా ప్లెయిన్గా ఇచ్చేసారు అండ్ బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికల్లా 2 హెవీ బార్డర్స్ ఇలాంటివి ఇచ్చారండి. స్లీవ్స్ దగ్గరికి వచ్చేసరికల్లా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అవే బార్డర్స్ని స్లీవ్స్ కూడా యూస్ చేశారు అండ్ ఇవి చూడీ స్లీవ్స్ లాగా అంటే ఫుల్ లెంత్ స్లీవ్స్ లాగా తీసుకున్నారు. దీని మీద కూడా అక్కడక్కడ మనకి ఈ హనీ కలర్ స్టోన్స్ తోటి వర్క్ ఇచ్చారనమాట. ఫ్రంట్ నెక్ దగ్గర చూస్తూ ఉంటే అదే కాంట్రాస్ట్ కలర్లో మనకి వర్క్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా మనం జరీ అండ్ జర్దోసి వర్క్లో ఈ ప్యాటర్న్లో ఇచ్చేసారనమాట. చాలా సింపుల్గా టావెల్స్ అనేవి ఇచ్చారు అండ్ రన్నింగ్ కలర్లో మనకి దుపట్టా అండ్ ప్యాంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి మ్యాంగో ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను అనమాట. ఆరెంజ్కి దగ్గరగా ఉండే షేడ్లో తీసుకున్నారు. దీనిలో ఏంటంటే ఇది కూడా నెట్టెడ్ అనార్కలి ప్యాటర్న్ లాగా తీసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ కలీకి కూడా మనం ఏంటంటే ఈ థ్రెడ్ వర్క్ తోటి డిజైన్ చూడొచ్చు అండి. దాని మీదనే వైట్ కలర్ స్టోన్స్ ఎక్కువగా యూజ్ చేశారనమాట. కంప్లీట్గా కింద బార్డర్స్ కనుక చూస్తూ ఉంటే 3-4 డిఫరెంట్ కలర్ బార్డర్స్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ బార్డర్ కూడా చాలా ప్రామినెంట్గా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఈ బస్టియర్ దగ్గర చూస్తూ ఉంటే నెక్ అంతా కూడా కొంచెం డిఫరెంట్గా ఇచ్చేసారు అండ్ కొంచెం ప్లెయిన్గా ఇవ్వడానికి ట్రై చేశారు. అండ్ బార్డర్స్ ఏ విధంగా అయితే డిజైన్ చేశారో దుపట్టా కూడా మనకి అదే విధంగా డిజైన్ చేశారనమాట. డిఫరెంట్ బార్డర్స్ని ఇచ్చేసారు అండ్ రన్నింగ్ కలర్లో మనకి బాటమ్స్ ఇచ్చేసారు. కావాలి అనుకుంటే కనుక మనం దాన్ని ప్రిఫర్ చేసుకునేటప్పుడు కొంచెం డిఫరెంట్ కలర్ కాంట్రాస్ట్ కావాలనుకుంటే గ్రీన్ కలర్లో కూడా తీసుకోవచ్చు అండి. ఇంకొంచెం కొత్తగా మనకి ఏమైనా డ్రెస్సెస్ కావాలి అనుకుంటే ఇక్కడ ఇంకా చాలా డిఫరెంట్గా ఒక న్యాన్ కలర్లో ఉందండి. ఎల్లో కలర్ తీసుకోవచ్చు అనమాట. ఎల్లో కలర్కి పింక్ కలర్ కాంబినేషన్లో మనం ఈ ప్యాటర్న్లో తీసుకుంటే దీనిలో ఏంటంటే మనకి 2 డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ ఎల్లో కనిపిస్తుంది. పైనంతా కూడా సింపుల్గా లైట్ ఎల్లో వచ్చేసి కిందకి వచ్చేసరికి డార్క్ ఎల్లో కనిపిస్తుంది అండ్ బార్డర్స్లో వచ్చేసరికల్లా నియాన్ పింక్ని యూస్ చేశారనమాట. క్యాండీ పింక్ యూస్ చేశారు. దీనిలోనే ఐవరీ కలర్ థ్రెడ్ తోటి మనకి డిఫరెంట్గా వర్క్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ దీనిలోనే ఈ బస్ పార్ట్ దగ్గర కనుక మనం చూస్తూ ఉంటే రా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసారు వైట్ కలర్ది. దాని మీద ఎల్లో అండ్ పింక్ థ్రెడ్ తోటి ఈ వర్క్ అంతా కూడా చాలా గ్రాండ్గా కనిపిస్తూ ఉంటుంది. బ్యాక్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి. కంప్లీట్గా నెట్టెడ్ ప్యాటర్న్ ఇచ్చేసారనమాట. మనకి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూ ఉంటుంది. కిందకు ఒక ప్యాచ్ లాగా బార్డర్ని ఇచ్చేసారు అండ్ స్లీవ్స్ కూడా మనకి నెట్టెడ్ స్లీవ్సే షార్ట్ స్లీవ్స్ ఇచ్చేసారనమాట. సో కొంచెం హెవీగా వర్క్ ఉన్న డ్రెస్సెస్ కావాలి అనుకుంటే లైట్ కలర్లో కూడా తీసుకోవచ్చు అనుకుంటే కనుక మనం ఈ కలర్ కాంబినేషన్లో తీసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి బేబీ పింక్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారనమాట. పైనంతా కూడా కొంచెం టిష్యూతో ఉన్న ఫ్యాబ్రిక్ని తీసుకున్నారండి. ఈ ప్యాటర్న్లో మనకి ఏంటంటే మధ్యలో ఒక ప్యాచ్ లాగా ఇచ్చేసారనమాట. కొంచెం డిఫరెంట్గా కావాలనుకుంటే టోటల్గా కుందన్స్ తోటి డిజైన్ చేశారు. సో ఇలాంటి డ్రెస్సెస్ కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ ఆల్మోస్ట్ ప్లెయిన్ లాగా వచ్చేసాయి కదా సూట్స్ అంతా. దీనిలో అలా కాకుండా టోటల్గా మనకి వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సిల్వర్ అండ్ సెల్ఫ్ థ్రెడ్ కలర్స్లో కనిపిస్తుంది అనమాట. అండ్ బార్డర్స్ వచ్చేసి ఇందాకే చెప్పినట్టు కాంట్రాస్ట్ కలర్ ఆరెంజ్లో యూజ్ చేశారు అండ్ దుపట్టా కూడా మనకి ఆరెంజ్లోనే ఇచ్చారు అండ్ బాటమ్ కూడా ఆరెంజ్ కలర్లో తీసుకున్నారండి. అండ్ ఇంకొంచెం కొత్తగా కావాలి అనుకుంటే కనుక మనం ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. అంటే ఆల్రెడీ ఇందాక మనం చూసిన కాంబినేషనే కానీ ఇందాకంతా కూడా షిఫాన్ ఫ్యాబ్రిక్లో ఇచ్చారు అండ్ కంప్లీట్గా ప్లెయిన్గా ఇచ్చేసారు కదా. ఇది నెట్టెడ్ ఫ్యాబ్రిక్లో ఏంటంటే మనకి ఈ ఆప్లిక్ వర్క్ లాగా ఇచ్చిన వర్క్లో చూడాలి అనుకుంటే కనుక ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అండి. దీనిలో ఏంటంటే హెవీగా మనకి ఈ వర్క్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇందాక దానికి మనం దీనికి కలర్స్ సేమ్ ఉన్నా కూడా కాంబినేషన్ సేమ్ ఉన్నా కూడా మనం ఏంటంటే వర్క్లో ఈ డిఫరెన్స్ అనేది క్లియర్గా చూడొచ్చు. మిగతా అంతా కూడా కొంచెం ప్లెయిన్గా ఇచ్చేస్తారు. సో బ్యాక్ నెక్ దగ్గర తీసుకుంటే కనుక డీప్ స్క్వేర్ నెక్ తీసుకున్నారు. దీనిలోనే మనకి ఏంటంటే చిన్న టాజిల్స్ ఇచ్చేసి ఈ ప్యాటర్న్లో డిజైన్ చేశారండి. కొంచెం డార్క్ కలర్స్లో కావాలి అనుకుంటే కనుక మనం ఈ షేడ్లో కూడా తీసుకోవచ్చు. పైనంతా కూడా మనకి ఏంటంటే వెల్వెట్ ఫ్యాబ్రిక్ నుంచి దీని మీదనే ఈ కట్ వర్క్ ప్యాచెస్ ఇచ్చారనమాట. దీనిలోనే స్టోన్ వర్క్ ఉంది, అలాగే ఇది జదోజీ వర్క్తో కూడా ఇచ్చేసారు. మిగతా అంతా కూడా మనకి ఏంటంటే ఈ కలీస్ లాగా కాకుండా దీని అంటే అంబ్రెల్లా కట్ లాగా డిజైన్ చేసినట్టు మనకి ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అండి. ఘేరా కూడా వెన్ కంపేర్ టు నార్మల్ అనార్కలీస్ దీనిలో వచ్చేసి కొంచెం ఎక్కువగా ఘేరా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ప్యాటర్న్స్లో కూడా మనం ప్రిఫర్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇంకా మీకు డ్రెస్సెస్లోని మోడల్స్ కావాలి అనుకుంటే ఇక్కడ ఉన్న ప్యాటర్న్స్ చూడొచ్చు అండి. చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ ఉన్నాయి. మనకి ఫుల్ స్లీవ్స్ అంటే చుడీ స్లీవ్స్ కావాలి లేదంటే కనుక కంప్లీట్గా ఫుల్ స్లీవ్స్లో కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్స్లో కూడా మనం డ్రెస్సెస్ని తీసుకోవచ్చు అనమాట. టోటల్గా క్రష్డ్ ఫ్యాబ్రిక్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకేంటంటే మనకి బార్డర్స్ కూడా ఏంటంటే జనరల్గా రాజస్థానీ గుజరాతీ మనం బ్లౌజెస్లో చూస్తూ ఉంటాం కదా, అలాంటి ఫ్యాబ్రిక్ని తీసుకున్నారనమాట. థ్రెడ్ తోటి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ప్యాటర్న్స్ అన్ని కూడా మనం తీసుకోవచ్చండి.
చూసారు కదా వ్యూయర్స్, అమీర్పేట్ తరుణి షోరూంలో ఉన్న బ్యూటిఫుల్ వెడ్డింగ్ కలెక్షన్ని, మేబీ లంగా ఓణీలు కానీ లేదంటే వెడ్డింగ్ ఫ్రాక్స్ కానీ డ్రెస్సెస్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. మరి ఈ కలెక్షన్ మీకు కూడా కావాలి అనుకుంటే అమీర్పేట్లో ఉన్న తరుణి షోరూమ్కి విచ్చేసేయండి. ఇది ఇవాళ హలో లేడీస్. మరి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.